చూడండి ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్ లో రామన్ 1 ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ అయింది మనకి ఆల్రెడీ 12th క్వశ్చన్ లో వచ్చింది చూడండి సార్. క్వశ్చన్ నెంబర్ 13 క్వశ్చన్ కూడా స్టార్ట్ చేసాం. వచ్చి చూడండి అందులో క్వశ్చన్ నెంబర్ 13 లో మనకి ఎన్ని పాయింట్స్ అయింది, ఇందులో 3rd పాయింట్ చెప్పడం జరిగింది, అలాగే 5th పాయింట్ 6th పాయింట్ చెప్పడం జరిగింది. ఇంకా అనదర్ చూడండి సార్ అందులో 4th పాయింట్ అంటే 13th క్వశ్చన్ లో 4th పాయింట్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏమిటి మనకి x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్. డైరెక్ట్ గా మోడల్ లో ఉంది. ఏ మోడల్ ఉంది? స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. మరి స్టాండర్డ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఈక్వేషన్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఏంటి, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఉండే సార్ ఇక h పొజిషన్ యొక్క సింబల్స్ ఉన్నాయి, మెయిన్ రెండు కూడా నెగటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి h ప్లస్ ఉండే వాల్యూ ఎంత 3, అలాగే ఇక్కడ కూడా నెగటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ y - k వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి ఈక్వేషన్ లో 4 ఉంది, y - 4 therefore k కూడా ఎంత అవుతుంది 4, r ప్లస్ అంటే r స్క్వేర్ 8 స్క్వేర్ దగ్గర therefore r కూడా ఎంత అవుతుంది 8. మనకున్న వాల్యూస్ h k r ఉంది కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది parametric equations of the circle with the center h comma k and radius r. ఇక్కడ ఈక్వేషన్స్ అన్నాం కాబట్టి ఏంటి ఈక్వేషన్స్ అవి x h ప్లస్ r cos θ అలాగే y k ప్లస్ r sin θ. డైరెక్ట్ ఫార్మ్ లో ఉంది కాబట్టి h k లెటర్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. అక్కడ పాయింట్ లో సెంటర్ పాయింట్ h k లెటర్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దేర్ x h ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3 ప్లస్ r ప్లస్ లో 8 ఇంటూ cos θ అలాగే y k ప్లస్ ఉంటుంది వాల్యూ 4 ప్లస్ r ప్లస్ ఉన్న వాల్యూ 8 sin θ. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే సింపుల్ గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే g, f వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తే కానీ మనకు ఆన్సర్ రాదు. ఇంకా ఎంతకు సంబంధించి ఇంకా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నైనా కూడా ఇదే మోడల్ లో చేయాలి. ఇంకా సెకండ్ రౌండ్ చూడండి, అందులో ఇక్కడ మనకి ఏమైంది పారామెట్రిక్ ఈక్వేషన్స్ మోడల్ అయింది. అంటే ఒక్కొక్క మోడల్ లో మనకి ఒక్కొక్క టైప్ క్వశ్చన్స్ ఇస్తాయి కదా. ఇంకా ఎనదర్ రౌండ్ 2 లోకి వచ్చాక అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద axis of చూడండి పాయింట్స్ A, B are the roots of the equation. two roots equations అంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. x² plus 2ax minus b square is equal to 0. Another equation ఏంటి y² plus 2py minus q square is equal to 0. ఇవేంటివి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమంటాయి, రూట్స్ ఉంటాయి. అయితే ఈక్వేషన్ ఏ లెటర్ లో ఉందో విత్ x, ఇక్కడ విత్ x కాబట్టి రూట్స్ కూడా ఏం తీసుకోవాలి, x లెటర్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ విత్ y టర్మ్స్ లో ఉంది కాబట్టి రూట్స్ కూడా దేని తీసుకోవాలి, y టర్మ్స్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఈక్వేషన్ x అనుకోండి, అక్కడ రూట్స్ ఏమవుతాయి x1 x2. అదే రూట్స్ y అనుకోండి y1 y2. అంటే ఏ లెటర్స్ అయితే మనకు అక్కడ ఉందో ఆ లెటర్ యూజ్ చేసుకోవాలి కాబట్టి 2 ఈక్వేషన్స్ కి సెపరేట్ గా రూట్స్ తీసుకోవాలి. అందులో గివెన్ ఈక్వేషన్ తీసుకోండి సార్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటి ఈక్వేషన్స్, ఫస్ట్ ఈక్వేషన్ x² plus 2ax minus b square is equal to 0, equation 1. Second equation y² plus 2py minus q square is equal to 0, second equation is
వాడు అన్న కండిషన్ చెప్పండి. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫర్ విచ్ ఏబి ఇస్ ఏ డయామీటర్. అంటే డయామీటర్ యూజ్ చేసుకొని మనకి ఈక్వేషన్ ఫార్మ్ చేయమన్నాడు. డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, మరి ఎండ్ పాయింట్స్ మనకి ఈక్వేషన్ ఉందా లేదా? ఉంది. అది అప్లై చేసుకుని చూడండి సార్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఈక్వేషన్స్ కి టూ రూట్స్ ఉంటాయి. ఏంటంటే టూ రూట్స్, లెట్ x1, x2 are the roots or be the roots అని అనుకోండి. be the roots of ఏ రూట్స్ అవి ఈక్వేషన్ 1 కాబట్టి ఈక్వేషన్ 1. let x1, x2 be the roots of ఈక్వేషన్ 1 అన్నాం. మరి be the roots అంటే దానికి ఫార్ములా ఉంది. ఏంటి? సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. మరి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఫార్ములా చూడండి సార్. సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ కి ఫార్ములా ఏంటంటే సమ్ అన్న కాబట్టి x1 plus x2 is equal to, మరి సమ్ ఆఫ్ ది రూట్స్ కి ఫార్ములా ఏంటి? మైనస్ ఏ కోఎఫిషియంట్ యూజ్ చేయాలి ఇక్కడ? x కోఎఫిషియంట్ is divided by x square కోఎఫిషియంట్. ఫార్ములా ఏంటి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x is divided by కోఎఫిషియంట్ ఆఫ్ x square. ఫార్ములా రాయవలసిన పని లేదు, మీకు ఐడియా ఉండాలని చెప్పి ఫార్ములా రాసాను తప్ప. ఫార్ములా ఏంటి? మైనస్ b బై a అని రాస్తాను. మీరు ఫార్ములా మీరు నేర్చుకున్న ప్రీవియస్ క్లాస్ లో సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి? మైనస్ b బై a యూజ్ చేస్తారు. అందులో మైనస్ b బై a యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఫార్ములా అవసరం లేదు. ఫార్ములా అవసరం లేదు కాబట్టి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ b పొజిషన్ లో చూడండి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నాం. ఎంత అవుతుంది? 2a is divided by కోఎఫిషియంట్ x స్క్వేర్. x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ అంటే ఏమి ఎంత అవుతుంది? బై 1. దట్ ఇంప్లైస్ x1 plus x2 is equal to minus 2a. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ కి సమ్ ఆఫ్ ది రూట్స్ అన్నాం. ఇక్కడ ఉన్న రూట్స్ ఏంటి? x1 x2. సమ్ అంటే ఏంటి? ప్లస్ a, so is equal to ఫార్ములా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నాం. x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? 2a is divided by కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అన్నాం. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? ఇక్కడ ఫ్రంట్ లో ఏమీ లేదు. ఏమీ లేదు ఎంత అవుతుంది? 1 into x స్క్వేర్ అని. ఒక కోఎఫిషియంట్ వాల్యూ ఏమైనా మిస్ అయితే అక్కడ 1 into x స్క్వేర్. అసలు టర్మ్ మిస్ అవుతాయి, ఆ టర్మే లేదు. ఆ టర్మ్ లేకపోతే ఆ కోఎఫిషియంట్ వాల్యూ అవుతుంది 0. 0 into x, 0 into x స్క్వేర్ అని అక్కడ మీనింగ్. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చింది. ఇంకేం కావాలి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ మ్యాటర్ అవసరం లేదు. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 into x2 is equal to కాన్స్టెంట్ టర్మ్ బై కాన్స్టెంట్ ఎంత? c. ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది మైనస్ b స్క్వేర్ is divided by కోఎఫిషియంట్ x స్క్వేర్ by 1. therefore x1 x2 is equal to ఎంత? మైనస్ b స్క్వేర్. ఇక్కడికి ఒక ఈక్వేషన్ యూజ్ చేసి మనకి ఏమొచ్చింది? సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చింది. ఇది దేనికి యూజ్ చేయడానికి? మనం చేసే సమ్స్ లో అక్కడ ఈ x1 plus x2 వచ్చింది అనుకోండి, మైనస్ b అప్లై చేయాలి. అదే x1 into x2 వచ్చింది అనుకోండి, అక్కడ ప్లస్ a వాల్యూ వేయాలి, మైనస్ b. అంటే మైనస్ b స్క్వేర్ అప్లై చేయడానికి తప్ప ఇది దేనికి యూజ్ అవుతుంది? అంటే వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప ఇక్కడ ప్రాబ్లం కాదు. ఇక్కడ నెక్స్ట్ చూడండి సార్. ఈసారి ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే లెట్ y1, y2 be the roots of ఈక్వేషన్ 2. be the roots of ఈక్వేషన్ 2. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం ఈ ఫస్ట్ ఈక్వేషన్ కి మనం అప్లై చేసాం. ఇంక ఇదంతా అవసరం లేదు, డైరెక్ట్ గా యూజ్ చేయడం నేర్చుకోండి. ఒక దానికి చేశారు కాబట్టి సెకండ్ వన్ ఈక్వేషన్ అప్లై చేస్తే ఫస్ట్ సమ్ y1 plus y2 is equal to minus కోఎఫిషియంట్ ఆఫ్ y కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ 2p divided by 1. దట్ ఈజ్ ఏమవుతుంది? y1 plus y2 is equal to minus 2p. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే y1 into y2 is equal to కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత? ఇక్కడ మైనస్ q స్క్వేర్ is divided by కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ ఫ్రంట్ ఏమి లేదు అంటే 1, అంటే 1 వేసాం. డివైడెడ్ బై 1 అవసరం లేదు కాబట్టి y1 into y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ q స్క్వేర్. ఇప్పుడు ప్రాబ్లం లోకి రండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? మన పాయింట్ క్వశ్చన్ పాయింట్స్ ఒకసారి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫర్ విచ్ AB is a diameter. అంటే ఒక సర్కిల్ ని ఫార్మ్ చేసినప్పుడు ఈ సర్కిల్ లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఎంత పాయింట్స్ అది? A B. మరి ఏ పాయింట్ ఎంత? x1 y1. నెక్స్ట్ ది x2 y2. AB is a diameter అన్నప్పుడు ఈక్వేషన్ ఉంది మనకి. ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose end points of the diameter x1 y1 and x2 y2 అని రాసాం అనుకోండి. ఫార్ములా అవుతుంది x minus x1 into x minus x2
అలాగే ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఇది ఈక్వల్ ఏమవుతుంది 0. మీ మ్యాటర్ గా రాసుకుంటే ఏమవుతుంది చెప్పిన మ్యాటర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose end points of the diameter లేదా whose extremities అన్న end points of the diameter అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. అండ్ whose extremities x1 y1 and x2 y2 ఏమవుతుంది ఈక్వేషన్ అక్కడ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ప్రాబ్లం ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి. ఈ ప్రాబ్లం మనకి వచ్చేది 4 మార్క్స్ వస్తుంది. స్టార్టింగ్ 4 మార్క్స్ ఇదే ఫస్ట్ ప్రాబ్లం. ఇందులో మల్టిప్లికేషన్ చేయండి సార్. మల్టిప్లికేషన్ చేస్తే x into x x square x into x x square x into x2 సింబల్ చూడండి ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x into x2 కాబట్టి x2 into x అనదర్ మల్టిప్లికేషన్ మైనస్ x1 into x అంటే మైనస్ x1 into x లాస్ట్ ఉండే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 into x2 x1 into x2 ఇక్కడికి ఫస్ట్ ప్రోడక్ట్ అయింది. సెకండ్ ప్రోడక్ట్ చూడండి ప్లస్ y into y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y into y2 y తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y1 into y1 y నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 into y2 y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చేసాం. దాంట్లో కామన్ టర్మ్స్ ఉన్నాయి. ఏంటా కామన్ టర్మ్స్? ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ఉంటాయి సార్. రెండిట్లో కామన్ ఉన్న వాల్యూ ఎంత మైనస్ x. అలాగే సెకండ్ 2 టర్మ్స్ ఇక్కడ చూడండి. ఇందులో కూడా కామన్ గా ఉంది వాల్యూ మైనస్ y. కామన్ చేస్తే ఏమవుతుంది చూడండి సార్. ఫస్ట్ దాంట్లో కామన్ చేస్తే x స్క్వేర్ మైనస్ మైనస్ కామన్ చేసాం. ఇక్కడ ఉన్న టర్మ్ x టర్మ్ కామన్ చేసేసాం. x టర్మ్ కామన్ చేస్తే ఇంకా బ్యాలెన్స్ ఉన్న టర్మ్ ఎంత? ఇది మీ x2 ఇది x1. ఇక్కడ x1 లో ఇక్కడ ఆల్రెడీ మైనస్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏ సింబల్ వస్తుంది ప్లస్ అంటే x1 ప్లస్ ఇక్కడ కూడా మైనస్ సింబల్ క్యాన్సిల్ అయింది కాబట్టి ప్లస్ x2 అంటే కామన్ చేసిన టర్మ్ ఏంటి మైనస్ x కామన్ చేసాం కాబట్టి మైనస్ x కామన్ పోయాక ఇంకా బ్యాలెన్స్ ఉన్న టర్మ్ ఏంటి ప్లస్ x1 ప్లస్ ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ టర్మ్ ఎంత x2 ప్లస్ x1 x2 నెక్స్ట్ టర్మ్ చూడండి ప్లస్ y స్క్వేర్ ఈ 2 టర్మ్స్ నుంచి కామన్ టర్మ్ ఎంత మైనస్ y మైనస్ y కామన్ చేస్తే ఏమవుతుంది మైనస్ ఆఫ్ y1 ప్లస్ y2 ఇంటిగ్రేటర్ అనేది y ప్లస్ y1 y2 ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఆల్రెడీ మనం తీసుకున్న ఫార్ములాలో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. ఏంటది x1 ప్లస్ x2 ఇది కూడా ఎంత మైనస్ 2a x1 x2 వాల్యూ ఎంత మైనస్ b స్క్వేర్. ఈ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ ఫస్ట్ x1 ప్లస్ x2 వాల్యూ ఎంత మైనస్ 2a ఇంటిగ్రేటర్ అనేది x ప్లస్ x1 into x2 ఎంత వచ్చింది మైనస్ b స్క్వేర్ అంటే ప్లస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ b స్క్వేర్. అనదర్ ఇక్కడ చూడండి y1 ప్లస్ y2 వాల్యూ ఎంత మైనస్ 2p ప్లస్ y స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 2p వాల్యూ ఎంత అక్కడ మైనస్ 2p సబ్స్టిట్యూట్ చేశాను ఇంటూ ఇంటిగ్రేటర్ అనేది y ప్లస్ y1 into y2 ఎంత మైనస్ q కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఉన్న టర్మ్ ఎంత q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నువ్వు చేసే మల్టిప్లికేషన్ ఏం లేదు ఆర్డర్ రాయండి. ఆర్డర్ ఏంటి స్క్వేర్ టర్మ్స్ x టర్మ్ y టర్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ax మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2py ఎలా జరగనుకున్నది ఏంటంటే ఇక్కడ మైనస్ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. therefore the required equation of the circle ఏంటో సర్కిల్ ఇది మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్ మనకి గతంలో కూడా ఇచ్చిన క్వశ్చన్ ఇది అర్థనా. ఈ ప్రాబ్లం అయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాబ్లం సారీ
ఇక్కడ అన్ని కూడా రామన్ టూ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి 4 మార్క్స్ అంట 7 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ ఉంటాయి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా ఇక్కడ కదా రామన్ 1 అంతా కూడా 2 మార్క్స్ ఇక ఎనదర్ మోడల్ వచ్చాక ఈ విద్యార్థి ఒకసారి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ పాయింట్ వైజ్ చెప్పుకుంటే సరిపోతే షో దట్ a 3, -1 lies on the circle x square plus y square minus 2x plus 4y is equal to 0. Also find other end of the diameter through A. ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి సార్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కానీ దానికి కొంచెం యాడ్ చేశాడు ఏంటి యాడ్ ఇక్కడ షో దట్ ఒక పాయింట్ యాడ్ చేశాడు ఏంటిది a 3, -1 లైస్ ఆన్ ద సర్కిల్ ముందు ప్రూవ్ చేయాలి లైస్ ఆన్ ద సర్కిల్ ప్రూవ్ చేసాకే మనం ఏం చేయాలి అక్కడ అనదర్ ప్రాసెస్ కి వెళ్ళాలి అనదర్ ప్రాసెస్ ఏంటి ఫైండ్ అదర్ ఎండ్ ఆఫ్ దిస్ డయామీటర్ త్రూ a అందువల్ల ఇక్కడ అడిగిన దానికి ఏముందో చూసుకోండి సారీ ఫస్ట్ చూడండి given equation is given equation x square plus y square minus 2x plus 4y is equal to 0. ఇందులో కాన్స్టెంట్ టర్మ్స్ ఉందా లేదు ఓన్లీ x టర్మ్ y టర్మ్ x square y square టర్మ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చాక పాయింట్ ఇచ్చాడు గివెన్ పాయింట్ ఏంటి a 3, -1 ఇది ఈక్వేషన్ 1 అనుకోండి అంటే టోటల్ ఈక్వేషన్ రాసే కన్నా అది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు షో దట్ అంటే ప్రూవ్ చేయాలి అంటే ఆ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది లేదా ప్రూవ్ చేయాలి దానికి నువ్వు ఏం చేస్తున్నావు పుట్టావు ఎంత పాయింట్ ఇది a 3, -1 అండ్ ఈక్వేషన్ 1 పుట్ ఏ వాల్యూ ఎంత 3, -1 ని ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది దట్ ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అలా ఉంచుకున్నా పర్లేదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ తీసుకుని రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్రూవ్ చేసినా పర్లేదు ఎవరు వెళ్తానో అది అందువల్ల లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేశాను 3 స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 వాల్యూ ఎంత 3 స్క్వేర్ y పొజిషన్ ఉన్న వాల్యూ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ x పొజిషన్ ఉన్నది 3 ప్లస్ 4 ఇంటూ y ప్లస్ 1 వాల్యూ -1 ఈజ్ ఈక్వల్ టు 0 3 స్క్వేర్ అంటే 3 3 9 1 స్క్వేర్ ఎంత 1 minus 2 3 are 6 plus into minus 4 1 are 4 is equal to 0 addition చేస్తే చెప్తుంది 9 plus 1 ఎంత 10 ఇక్కడ మనం addition చేస్తే ఎంత 10 minus 10 ఎంత 0 అంటే కొంచెం మందికి అర్థం కాదనుకున్న వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి ఇక్కడ అర్థం కాదు వాళ్ళు చేసే పని ఏంటంటే రూల్ ప్రకారంగా LHS తీసుకుని RHS వాల్యూ ప్రూవ్ చేయాలి ఆ ప్రాసెస్ అర్థమైన వాళ్ళకి పర్వాలేదు అలా కాని వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే డైరెక్ట్ గా ఈక్వేషన్ లో వేసి సబ్స్టిట్యూషన్ చేసి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏమొచ్చిందో రైట్ సైడ్ కూడా సేమ్ అదే వచ్చింది ఇంకో లైస్ ఆన్ ద గివెన్ లైన్ అవ్వచ్చు లైస్ ఆన్ ద గివెన్ సర్కిల్ అవ్వచ్చు అంటే ఏంటి ఈ కండిషన్ వస్తేనే ఫర్ సపోజ్ అలా కాకుండా ఇక్కడ ఏదో 1 వచ్చింది అనుకోండి 1 నుంచి కూడా 0 అవుతుందా అవదు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నాట్ ఈక్వల్ టు అందువల్ల వచ్చిన వాల్యూ కరెక్ట్ గా ఉందని చెక్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళాలి కాబట్టి మనకు వచ్చింది ఏంటి 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి therefore a 3, -1 lies on the given circle లేదా ఈక్వేషన్ 1 రాసుకోవచ్చు కాబట్టి గివెన్ సర్కిల్ అని రాయొచ్చు లేదా సింపుల్ గా a 3, -1 lies on the equation 1 లైస్ ఆన్ ద అన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది ఆ సర్కిల్ మీద అవుతుంది ఆ సర్కిల్ లేని పాయింట్ డయామీటర్ ఎందుకు అవుతుంది ఇప్పుడు వాడి డయామీటర్ ఎండ్ పాయింట్ ఎందుకు అడిగాడంటే ఒక పాయింట్ ఇక్కడ తీసుకుని దీని డయామీటర్ ఎలా ఫామ్ చేస్తాం అవుట్ సైడ్ పాయింట్ అనుకోండి ఇప్పుడు డయామీటర్ అంటే ఆ 2 పాయింట్స్ దేని ఉండాలి ఆన్ ద సర్కిల్ మీద ఉన్నప్పుడు మాత్రమే దేని పాస్ అవుతుంది ఇక్కడ దాని సెంటర్ గుండా పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో ఇక్కడ సెంటర్ ఉంది
ఈ సెంటర్ గుండా కూడా పాస్ అవుతేనే ఆ లైన్ అప్పుడు ఏమవుతుంది డయామీటర్. ఎవ్రీ కార్డ్ ఇస్ ఏ డయామీటర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఇట్ పాసెస్ త్రూ సెంటర్. అది దేని గుండా పాస్ అవ్వాలి? ఇట్ పాసెస్ త్రూ సెంటర్. అంటే సెంటర్ గుండా పాస్ అవుతే మాత్రం అది ఏమవుతుంది డయామీటర్ అవుతుంది. కాబట్టి 1 పాయింట్ తీసుకున్నాం. ఆ 1 పాయింట్ లైన్స్ ఆన్ ద గివెన్ సర్కిల్ ఉన్నాం కాబట్టి 1 పాయింట్ వచ్చింది. ఇంకేం పాయింట్ కావాలి నీకు? అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. దేర్ఫోర్ చూడండి సార్, therefore a 3, -1 is a point is one end point of the diameter. రాసుకోపోయినా అవసరం లేదు, మీకు ఆ లైన్స్ అన్నప్పుడు కాబట్టి 1 end అని రాసుకుంటే దాన్ని యూజ్ చేయడం ఉంటుంది. 1 end అని తీసింది, ఇక నీకు కావాల్సింది అదర్ ఎండ్ కావాలి. అదర్ ఎండ్కి లెటర్ ఏంటి? ఏ అయింది. నెక్స్ట్ ఎండ్ ఏమవుతుంది? బి. అందువల్ల therefore b x, y లేదా x1 y1 లేదా ఆల్ఫా బీటా ఏ లెటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. b x, y b ద అదర్ ఎండ్ ఆఫ్ ది లెటర్ యూజ్ చేయాలి. మనం తీసుకున్నాం కాబట్టి లెట్ b x1 x, y b ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ మ్యాటర్ వరకు రాస్తున్నాం. కానీ గివెన్ సర్కిల్ నుంచి నువ్వేం తీసుకున్నావు? ఏమి రాయలేదు. అందుకో ఒకసారి ఈక్వేషన్స్ 1 నుంచి ఒకసారి చూడండి. ఒకసారి కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ కంపేర్ చేస్తున్నాను. x² + y² + 2gx + 2fy + c 0 కంపేర్ చేశాను. కంపేర్ చేస్తే నీకు సెంటర్ పాయింట్ వస్తుంది కాబట్టి therefore center కొంచెం దీని నుంచి కంపేర్ చేస్తే 2g ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? ఇక్కడ 2g ప్లస్ ఉన్న వాల్యూ 2g వాల్యూ ఎంత ఇక్కడ? -2. అలాగే 2f ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 4. కంపేర్ చేసినప్పుడు సింబల్ ఇంపార్టెంట్. అక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా అది ఇంపార్టెంట్ కంపల్సరీ. ఇక్కడ ఉన్నది ఫస్ట్ మైనస్ కాబట్టి మైనస్ యూజ్ చేసాం, అదే ప్లస్ ఉన్నది ప్లస్ యూజ్ చేసాం. ఇది స్టార్టింగ్ లో కూడా చేయొచ్చు, ఈ ప్రాసెస్ స్టార్టింగ్ లో కూడా చేయొచ్చు. కానీ ముందు లైన్స్ అండ్ కండిషన్ యూజ్ చేయాలి కాబట్టి లైన్స్ కండిషన్ యూజ్ చేశాక నెక్స్ట్ దాంట్లోకి వచ్చాం. ఇందులో 2 టైమ్స్ 2 టైమ్స్ 1 టైమ్ దేఫర్ g వాల్యూ ఎంత? -1. అలాగే 2 టైమ్స్ 4 టైమ్స్ 2 టైమ్స్ దేఫర్ f వాల్యూ ఎంత? 2. దేఫర్ సెంటర్ c ఇది కూడా ఎంత? -g ఫార్ములా -g -f. దేఫర్ c ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్, g వాల్యూ మైనస్ ఉంది ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. +1. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి -2. ఇదే పాయింట్ అవుతుంది అని తీసుకున్న పాయింట్ లో అది అప్లై చేస్తాం కదా. డయామీటర్ ఎండ్ పాయింట్ కాబట్టి దానికి ఫార్ములా అప్లై చేస్తాం. అప్పుడు చూసుకోండి సార్, ఇక్కడ దాకా ఏమైంది? సెంటర్ 500 చేసాం. ఇప్పుడు మనం 500 చేసిన ఏంటి? అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్. అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటే ఇక్కడ చూడండి సార్, ఒక సర్కిల్ కేసును అలా ఫార్మ్ చేసినప్పుడు ఇది ఏంటి? డయామీటర్. ఈ డయామీటర్ దేని కూడా పాస్ అవుతుంది? సెంటర్. కానీ సెంటర్ నుంచి ఏ పాయింట్ సర్కిల్ మీద తీసుకున్నది ఏమవుతుంది? రేడియస్. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏంటి? రేడియస్. ఇది అంటే ఏంటి? ఈక్వల్ లెంత్. మరి ఈక్వల్ లెంత్ మెయింటైన్ చేసిన పాయింట్ ఏమవుతుంది? ఒక సెంటర్ గా ఉండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్య ఈక్వల్ లెంత్ మెయింటైన్ చేస్తుంది. ఈక్వల్ లెంత్ మెయింటైన్ చేసే పాయింట్ ఏమవుతుంది? మిడ్ పాయింట్. అంటే C is a midpoint of diameter. C is a midpoint of diameter AB. అండ్ కండిషన్ ఏం యూజ్ చేస్తాను నేను? మిడ్ పాయింట్ కండిషన్ యూజ్ చేస్తాను. ఏంటో కండిషన్ చూడండి సార్, మనకి 2 మార్క్స్ అయితే ఈ స్టెప్ అడుగుతాడు, దాని ముందు ప్రాసెస్ అంటే ఏం అడగడు. అందువల్ల CJ లేదా C is the midpoint of diameter AB bar. C is a midpoint of diameter AB bar అన్నా కాబట్టి midpoint ఫార్ములా అప్లై చేయండి. therefore C is equal to ఫార్ములా ఏంటి? midpoint అంటే x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ x1 y1 x2 y2 ఏ పాయింట్స్ అవుతాయి? డయామీటర్ లో ఫస్ట్ పాయింట్ ఏమో x1 y1, సెకండ్ పాయింట్ ఏమవుతుంది? x2 y2. ఫార్ములా అప్లై చేస్తే C పొజిషన్ అనుకున్న వాల్యూ ఎంత? 1, -2 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ సర్కిల్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? A 3, -1. సెకండ్ పాయింట్ ఏంటి? x, y 3 + x డివైడెడ్ బై 2. సెకండ్ వాల్యూ -1 + y డివైడెడ్ బై 2. అంటే ఏం చేసినట్టు నేను
ఫస్ట్ పాయింట్ ఏమో 3, -1 ఏమవుతుంది x1 y1. సెకండ్ పాయింట్ ఏమవుతుంది x2 y2. అందులో 3 + x by 2 -1 + y డివైడెడ్ బై 2. కంపేర్ చేసినప్పుడు ఒక ఈక్వల్ సింబల్ కి పాయింట్స్ ఈక్వల్ చేయాలంటే ఏంటి x కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకోవాలి, y కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ x కోఆర్డినేట్ ఏంటి ఇది అంటే 3 + x డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇందులో x కోఆర్డినేట్ ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ది y కోఆర్డినేట్ ఎంత -1 + y డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -2. ఈక్వల్ చేసినప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఫస్ట్ ఈక్వల్ చేసుకోవాలి, సెకండ్ చేసుకోవాలి. ఆ సెకండ్ ఫస్ట్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ కోఆర్డినేట్ అంటే x కోఆర్డినేట్, సెకండ్ ఏమవుతుంది y కోఆర్డినేట్. ఈక్వల్ చేసాం. ఇందులో ఇక్కడ ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది. డివిజన్ రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై 2 1 జా 2 అంటే ఎంత వచ్చింది 3 + x ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2. ఇది +3 రైట్ సైడ్ ఏమవుతుంది therefore 2 మైనస్ ఇందులో ప్లస్ రైట్ సైడ్ అయితే మైనస్ therefore x ఈజ్ ఈక్వల్ టు -1. ఏదైతే ఇక్కడ చూడండి సార్ -1 + y ఈజ్ ఈక్వల్ టు 2 2 జా 4 ఏ 4 అది -4. ఇది -1 రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ therefore y ఈజ్ ఈక్వల్ టు -4 + 1. therefore y ఈజ్ ఈక్వల్ టు 4 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది, సింబల్ ఏంటి మైనస్. therefore అదర్ ఎండ్ ఆఫ్ పాయింట్ కు యూజ్ చేసిన లెటర్ b గౌడి therefore the other end of the diameter diameter AB bar is అనుకున్న ఫార్ములా ప్రకారంగా b ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత -1 y వాల్యూ ఎంత -3. ఈ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే ఈ పాయింట్ కు 2 మార్క్స్, దాని ప్రీవియస్ చేసిన లైసన్ చేసాం దానికి ఒక 1 మార్క్ 2 మార్క్స్ 2 + 2 ఎంత 4. లేదా ఆ లైసన్ ప్రూవ్ చేసిన 1 మార్క్ ఇస్తాడు, దీనికి ఏమిస్తాడో 3 మార్క్స్ ఇస్తాడు. అంటే ఇప్పుడు 4 మార్క్స్ ఇస్తే ఓన్లీ 2 మార్క్స్ అయితే ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అంటాడు. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ అప్పుడు ఇదంతా అవసరం లేదు, ఇంకా కొంచెం స్టెప్స్ తగ్గించుకోవాలి. మెయిన్ కావాల్సిన ప్రాసెస్ ఇదే, కానీ ఈ ప్రాసెస్ లో ఇక్కడ కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి కొంచెం షార్ట్ కట్ గా చేసుకోండి. షార్ట్ కట్ ఏంటి ఇక్కడ ఫార్ములా రాసినట్టే ఆన్సర్ రాసేసుకోవచ్చు, ఇంక కంపేరింగ్ ఏం అవసరం లేదు. మీకు అలవాటు పడాలి, ఎందుకంటే చేసే ప్రాసెస్ అన్ని కూడా ఇదే సమ్స్. ఇంకా నెక్స్ట్ టాపిక్ సిస్టమ్ సర్కిల్స్ వస్తాయి. ఇంకా మీకు డైరెక్ట్ గా ఏం చేయాలి జీకమ్ఎఫ్ఎన్స్ రాయాలి. అందులో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి దీని మీద. ఇక్కడ మనకి అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ సేమ్ ఇందులో మనకి ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ క్వశ్చన్ ఏంటిది ఫస్ట్ పాయింట్, అందులో సెకండ్ పాయింట్ కూడా ఉంది. ఇదే ప్రాసెస్ లో ట్రై చేద్దాం. ఏంటది సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్ అందులో షో దట్ a -3, 0 లైస్ ఆన్ x² + y² + 8x + 12y + 15 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ త్రూ a. సేమ్ ఇదే ప్రాసెస్ లో చేయాలి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అయింది. థర్డ్ క్వశ్చన్ చేద్దారా సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది find the equation of a circle which passes through 2, -3 and -4, 5 and having the center on 4x + 3y + 1 is equal to 0. ఇవి 7 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి ఇక్కడతో మనకి 7 మార్క్స్ స్టార్ట్ అయినాయి. ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ లో కొంచెం ప్రాసెస్ వైగా చేయాలి. మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు అండ్ హ్యావింగ్ సెంటర్ ఇచ్చాడు. అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ ఉండాలి 3 పాయింట్స్ ఉండాలి. అట్లీస్ట్ 3 పాయింట్స్, 2 పాయింట్స్ కూడా కాదు. 2 పాయింట్స్ అంటే లైన్ సెగ్మెంట్ ఏర్పడుతుంది. అదే 3 పాయింట్స్ అనుకోండి, ఈ 3 పాయింట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్కిల్ అనేది 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యే విధంగా మనం సర్కిల్ ఫామ్ చేయాలి.
అంటే సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడానికి 3 పాయింట్స్ ఉండాలి కాబట్టి ఏ ఏం చేశాడు ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లం లో 2 పాయింట్స్ ఇచ్చి అనదర్ పాయింట్ ఏం చేశాడు సెంటర్ లైస్ ఆన్ అని ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మరి సెంటర్ లైస్ ఆన్ ఈక్వేషన్ అంటే సెంటర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది డయామీటర్ కింద లెక్క వస్తుంది. అందువల్ల ఒకసారి గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి. ముందు రిక్వైర్డ్ సర్కిల్ తీసుకోండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ the equation of the required circle is formula x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 equation 1 దాంట్లో వాల్యూస్ తెలియాలి కాబట్టి ఈక్వేషన్ 1. ఇక రిక్వైర్డ్ సర్కిల్ ముందు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. ఇంకేం కావాలంటే ఇక్కడ గివెన్ లైన్ ఇప్పుడు తీసుకున్నా పర్లేదు లాస్ట్ దాని ప్రాసెస్ ఎట్లా తీసుకున్నా పర్లేదు కాబట్టి ఫస్ట్ పాయింట్స్ చేయండి. గివెన్ కౌంట్ రాసుకోండి. గివెన్ లైన్ ఏంటి 4x plus 3y plus 1 is equal to 0 ఇది ఈక్వేషన్ 2. దాన్ని మెన్షన్ చేయకపోయినా పర్లేదు. 2 ఈక్వేషన్స్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ ఈక్వేషన్ థర్డ్ అవుతుంది కాబట్టి చూసుకోండి సారి 2, -3 వాడన్నది పాసెస్ ఉన్నాడు. పాసెస్ ఉన్న లైస్ అన్న ఒకటే. పాసెస్ అంటే దానికి ఉండా పోతుందని వద్దే, అది లైస్ అంటే దాని మీద ఉందని వద్దే. అందువల్ల ఏ మీనింగ్ సరే మనకు అవసరం లేదు, పుట్ అని మీరు రాసుకున్నా పర్లేదు. లేదా 2, -3 లైస్ ఆన్ ఈక్వేషన్ 1. లేదు నేను అర్థవంతంగా అక్కడ ఉన్న మ్యాటర్ వస్తానంటే ఏమంటాయి ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, -3 ఏ విధంగా మ్యాటర్ రాసుకున్నా మనం ఏం చేయాలి సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ సబ్స్టిట్యూషన్ చేయడానికి ఉన్నది ఏంటంటే 2, -3 పాసెస్ త్రూ ఈక్వేషన్ 1 అంటే మీకు ఎలా అర్థవంతంగా ఉంటుందో ఆ మ్యాటర్ రాసుకొని పోతే 2, -3 పాసెస్ త్రూ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ ఎంత 2, -3 ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, -3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ అంటే వాల్యూ ఎంత 2 స్క్వేర్ x ఏమో 2 y వాల్యూ ఎంత -3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ప్లస్ y ప్లస్ లో -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ x ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 2 ప్లస్ 2f ఇంటూ y ప్లస్ ఉన్న వాల్యూ -3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉన్న 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఇవే టైప్ అంటే 3 పాయింట్స్ లేదా 4 పాయింట్స్. 3 పాయింట్స్ ఎలా చేస్తారో 2 పాయింట్స్ ఎలా చేస్తారో అదే ప్రాసెస్ లో చేయాలి తప్ప ప్రాసెసింగ్ మాత్రం అందులో చూడండి సారి 2 స్క్వేర్ ఎంత 4 3 స్క్వేర్ 3 3 9 2 2 4 into the 4g plus into minus 2 3 6 into f 6f plus c is equal to 0. ఇందులో మనం రాంగ్ మెథడ్ లో ఎక్కడైనా మల్టిప్లికేషన్ చేసామంటే సమ్ అంతా రాంగ్ చెక్ చేసుకోవడానికి టైం కూడా ఉండదు. ఎందుకంటే చేయడం ఈజీ మనకి వెతుక్కోవడం కష్టం. అంటే ఎక్కడ మిస్టేక్ ఉందన్నది ఐడెంటిఫికేషన్ చేయడం అంటే చాలా టైం పడుతుంది కాబట్టి 1 by 1 చాలా స్లోగా చేయండి. ఇబ్బంది ఏం పడక్కర్లేదు. ఇక్కడ 15 minutes పడుతుంది మనకు ప్రాబ్లం ఇప్పుడు కూడా. 4 9 యాడ్ చేస్తే ఎంత 13 ఇంకా బ్యాలెన్స్ యాడ్ చేస్తే 4g - 6f plus c కాన్స్టెంట్ లాస్ట్ చేస్తే 13 is equal to 0. ఈక్వేషన్ ఇది థర్డ్ అది సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాను కాబట్టి ఇక నేను సేమ్ మోడల్ లో ఈసారి ఈక్వేషన్ 1 passing through point ఎంత సరి నెక్స్ట్ పాయింట్ -4, 5 ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ -4, 5 అన్న కాబట్టి నెక్స్ట్ లైన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది -4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ x ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -4 ప్లస్ 2f ఇంటూ y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 5 ప్లస్ c is equal to 0. ఈసారి 4 స్క్వేర్ 4 ఎంత 16 నెగటివ్ సింబల్ కి యూజ్ చేయకూడదు. నెగటివ్ సింబల్ మల్టిప్లికేషన్ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి ఇంకా నెగటివ్ ఆలోచించట్లేదు. 4 ఎంత 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 5 5 25. ఇక్కడ సింబల్ మిస్ అవుతుంటారు చాలా మంది. ఇక్కడ ప్లస్ దగ్గర ఏముంది మైనస్ పొరపాటు నువ్వు ప్లస్ చేసేస్తా ఆన్సర్ రాంగ్ వస్తుంది. అంత ప్లస్ ఇంటూ మైనస్ 2 4 8g ప్లస్ 2 5 10f ప్లస్ c is equal to 0. ఇప్పుడు యాడింగ్ చేస్తే 16 ప్లస్ 25 యాడింగ్ కొంచెం ఫాస్ట్ గా 31 కూడా మొత్తం చేస్తారు అదనా అంటే 25 6 యాడ్ చేసి 31 అక్కడ ఆపేస్తారు అక్కడ 10 మిస్ అయిపోతారు. అందువల్ల యాడింగ్ ఎంత అవుతుంది 41. 6 లో చూసుకుంటే
మైనస్ స్టార్టింగ్ లో మైనస్ ఉంది కాబట్టి -8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంకా కాన్స్టెంట్ ఉంది, యాడింగ్ చేస్తే కాన్స్టెంట్ వస్తుంది ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏమంతా 4. అయితే సాల్వింగ్ ముందు 3 4 చేయాలి. ఎందుకు 3 4 చేయాలంటే ఈ లెటర్స్ ఎందులో ఉన్నాయి, GFC కాన్స్టెంట్, అక్కడ కూడా GFC కాన్స్టెంట్. అందులో ఏ లెటర్ మిస్ అవ్వాలి, రెండిట్లో కామన్ ఉన్న లెటర్ ఏంటి ప్లస్ సి, రెండిట్లో కామన్ ఉన్న లెటర్ ఏంటి ప్లస్ సి. ఆ ప్లస్ సి క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇక్కడ సింబల్ ప్లస్ సి ఉంది, ఇక్కడ కూడా ప్లస్ సి, అంటే సేమ్ వాల్యూ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అందువల్ల ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఉంది సార్, ఇదేమో నెగిటివ్ సింబల్ తో ఉంది కాబట్టి 3 - 4 చేసినా పర్లేదు, లేదా 4 - 3 చేసినా పర్వాలేదు, ఏది చేసినా మనకి ఆన్సర్ వస్తుంది. అందువల్ల 3 అంటే కొంతమంది ఏమంటారంటే సార్ ప్రీవియస్ సబ్లో 4 - 3 చేశారు అంటే అప్పర్ వాల్యూ ఇక్కడ -8 కదండి, -8 ఉంది కదా అంటారు. 8 సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవ్వడానికి ఏం చేస్తున్నాను, 3 - 4 చేశారు కదా, ఆల్రెడీ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి అందువల్ల 3 - 4 చేస్తే 2 ఈక్వేషన్స్ ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న బ్యాక్ సైడ్ ఈక్వేషన్ కి నెగిటివ్ సింబల్ ఉంది అంటే నెగిటివ్ తో మల్టిప్లై చేయాలి. ఇందులో థర్డ్ ఈక్వేషన్ ఎంత, థర్డ్ ఈక్వేషన్ ఏమంటే 4g - 6f ప్లస్ c ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అది థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ వచ్చాక -8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. కానీ ఆ సెకండ్ ఈక్వేషన్ ఏ సంబంధం ఉంది, నెగిటివ్ సంబంధం ఉంది కాబట్టి నెగిటివ్ తో మల్టిప్లై చేయండి. నెగిటివ్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అంటే సింబల్స్ చేంజ్ అవుతాయి. ఈ చేంజ్ లో పొరపాటు చేస్తే మిస్టేక్లు వస్తాయి ఎక్కువ. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాను చూడండి సార్, ఇది ప్లస్, ఇది కూడా ఏంటి ప్లస్, ఎంత ఆన్సర్ 4 8, 4 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 12g. ఇది మైనస్, ఇది మైనస్, రెండు కూడా సేమ్ సింబల్స్ కూడా యాడింగ్ చేస్తే ఎంత 16, 16 7 ఏంటి -16f అయింది. ఇది ప్లస్ సి, ఇది మైనస్ సి, 2 టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మరి 0 వేయకూడదు, ఇంకా ఈక్వేషన్స్ లో క్యాన్సిల్ ఉంటుంది కాబట్టి ఇవి ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ చేశాను. ఇంకా ఆన్సర్ వాల్యూ ఎంత ప్లస్ మైనస్. 41 లో 13 క్యాన్సిల్ చేయాలి. 41 లో 13 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 31 అక్కడ ఇంకో 3 ఉంది కాబట్టి ఎంత అవుతుంది 28. 28 సింబల్ ఏంటి మైనస్. అయితే ఇక్కడ కామన్ వాల్యూ క్యాన్సిల్ అయ్యేటప్పుడు కూడా చేసుకోవాలి. ఇందులో మల్టిప్లికేషన్ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి మల్టిప్లికేషన్ లాంగ్ ప్రాసెస్ అవ్వకుండా ఉండాలంటే ఇచ్చేది కామన్ వాల్యూ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 12 16 28 రెండిట్లో క్యాన్సిల్ అయ్యే టర్మ్ ఏంటి 4 టేబుల్. 4 టేబుల్ చేస్తే 4 3 దా 4 4 దా 4 7 దా ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ అంతా ఆల్రెడీ 4 అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఎంత అవుతుంది 5. నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే అక్కడికి ఈక్వేషన్ 5 అయింది. ఇంకా మనకి గివెన్ ఈక్వేషన్ ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఆల్రెడీ చూడండి హ్యావింగ్ ద సెంటర్ అని చెప్పి ఒక లైన్ ఇచ్చాడు. అంటే ఏదైతే రిక్వైర్డ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నావో ఆ రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ దేని ఉంటుంది ఆ గివెన్ లైన్ మీద ఉంటుంది. దానికి మనం ప్రాసెస్ చూడండి సార్. given that term center aim, the center of the equation 1 is ఏమవుతుంది ఫార్ములా సెంటర్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 is c ఎంత -g - f. ఎందువల్ల రిక్వైర్డ్ సర్క్యులర్ జనరల్ ఫార్ములా ఉంది కాబట్టి జనరల్ ఫార్ములా సెంటర్ ఫార్ములా ఏంటి -g - f. ఇప్పుడు గివెన్ దట్ కండిషన్ చూడండి. గివెన్ దట్ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ c -g - f on the line అని రాసిన లైన్స్ అని రాసిన మీ ఇష్టం. c -g - f on the line 4x plus 3y plus 1 is equal to 0. given that condition లో c on the line అన్నాం అంటే లైన్ మీద ఉంటుందన్నాం. అందులో మీరు చేస్తే మీకు ఏం డౌట్ వస్తాయి, ఏదైతే ఇక్కడ c -g - f lies on the given line, lies on the given line. lies అని రాసినా కూడా ఇబ్బంది లేదు. లైస్ అంటే డైరెక్ట్ గా మనకి దాంట్లో రాస్తాం కాబట్టి లైస్ ఆన్ ద లైన్ అని రాస్తే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటిది x పొజిషన్ వాల్యూ ఎంత వేయాలి -g వేయాలి, అలాగే y పొజిషన్ వేయాలి -f. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 4 into x వాల్యూ ఎంత -g ప్లస్ అలాగే నెక్స్ట్ ఇదే 3 into y ప్లస్ ఉన్న వాల్యూ ఎంత -f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ప్రాబ్లమ్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. 2 పాయింట్స్ ఇవ్వడం మామూలే, నెక్స్ట్ ఈక్వేషన్ కూడా మామూలే, కానీ ఈక్వేషన్ చేంజ్ అవుతుంటది.
ఈక్వేషన్ చేంజ్ చేస్తుంటాడు అక్కడ 4x + 3 + 1 అనే వాళ్ళని రూల్ లేదు, అక్కడ -1 పెడతాడు లేదా +11 పెడతాడు. అందులో ఈక్వేషన్ లో చాలా చేంజ్ ఉంటాయి, కానీ ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రాసెస్ ఏంటి, 2 పాయింట్స్ ని పాసింగ్ చేస్తే అనదర్ ఈక్వేషన్స్ వస్తాయి, దాన్ని సపరేట్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, జిఎఫ్ కాన్స్టెంట్ వస్తుంది, అది కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, సెంటర్ ని దాని పాసింగ్ ఉన్నది కాబట్టి ఆ సెంటర్ పాస్ చేసాను ఇక్కడ ఏంటిది 4 × x ప్లస్ ఉండే వాల్యూ -g 3 × y ప్లస్ ఉండే వాల్యూ -f ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 1 వేసాను. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -4g ప్లస్ ఇంటూ మైనస్ -3f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే స్టార్టింగ్ ఎప్పుడు కూడా నెగటివ్ సింబల్స్ ఉండకూడదు ఇక్కడ మనకి. ఒక ఈక్వేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ నెగటివ్ సింబల్ యూజ్ చేయకూడదు. అందులో నెగటివ్ సింబల్ ఉందంటే నెగటివ్ తో మల్టిప్లై చేయండి. నెగటివ్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4 × g ఇక్కడ ఆప్షన్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత, అనదర్ మైనస్ చేయండి, అనదర్ మైనస్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇక్కడ +1 ఉంది, +1 ఏమవుతుంది -1. ఎలా చేంజ్ అయిందంటే ఇంకొక మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇది ఈక్వేషన్ ఎంత అవుతుంది నెంబర్ 6. ఫిఫ్త్ ఈక్వేషన్ 6 ఈక్వేషన్ చెప్తే ఏ లెటర్స్ ఉంది కదా, 5th 6th ఏ లెటర్స్ ఉంది కదా, జిఎఫ్ లెటర్స్ లో ఉన్నది కాబట్టి సాల్వ్ చేయాలి. సాల్వ్ ఏంటి, సాల్వ్ ఏ ఈక్వేషన్స్ అవి 5th and 6th, సాల్వ్ అండ్ 5 and 6. సాల్వ్ 5 and 6 చేసినప్పుడు ఏమవుతుంది, ఏ లెటర్స్ ఉంది కదా, జిఎఫ్ కాన్స్టెంట్. మరి ఇక్కడ g తో స్టార్ట్ చేయకూడదు కదా, అందువల్ల 5th ఈక్వేషన్ లో దేనితో స్టార్ట్ చేయాలి, f తో స్టార్ట్ చేయాలి. f వాల్యూ ఎంత -4, నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత -7, g వాల్యూ ఎంత 3. అలా f వాల్యూ దేనితో స్టార్ట్ చేస్తే దాంతో యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో f తో స్టార్ట్ చేయాలి కాబట్టి 3, నెక్స్ట్ -1 4 3. మనకు ఆల్రెడీ సాల్వింగ్ తెలుసు కాబట్టి సాల్వ్ మెథడ్ చూడండి సార్. ఇక్కడ g డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. అయితే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ముందు అప్ టు డౌన్ చేయాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 4. ఫార్ములా మైనస్ ఉంది కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ లో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 3 7 21 ఈజ్ ఈక్వల్ టు f డివైడెడ్ బై 7 4 28. కానీ 28 సింబల్ ఇది -28 మైనస్, ఫార్ములా మైనస్ ఉంది కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి సార్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 3 3 కాన్స్టెంట్ టర్మ్ బై 3 3 9 మైనస్ 4 4 16. కానీ 16 చేసే వస్తుంది మైనస్ వస్తుంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. చాలా మంది గమనించవస్తుంది ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఆ వాల్యూ మల్టిప్లికేషన్ చేసినట్టు ఆ వాల్యూకి మైనస్ ఉంది. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది, అందులో మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. ఇక్కడ చూస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఆ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. అంటే ఫార్ములా మైనస్ ఉంది, ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ లో కూడా ఏమవుతుంది మైనస్ వచ్చింది, ఈ రెండు మైనస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఫార్ములా చాలా ఆల్రెడీ ప్లస్ చేశారని చెప్పి నువ్వు ఆ ప్లస్ అనే సింబల్ పట్టుకుని వెళ్తే పని అవ్వదు. ఏ మోడల్ ఆ మోడల్ చేయాల్సింది కాబట్టి g డివైడెడ్ బై యాడింగ్ ఎంత వచ్చింది 25, f డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ వాల్యూ ఎంత -25. ఎలా చెప్పావు, ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి 28 3 క్యాన్సిల్ అయితే 25, కానీ 25 సింబల్ ఏంటి మైనస్, ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై యాడింగ్ ఎంత 25. కంపేరింగ్ తీసుకుంటే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ సెకండ్ థర్డ్ చేస్తే ఫస్ట్ వాల్యూ చూడండి g డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 25. అయితే చేయాల్సిన ప్రాసెస్ ఎవరికి వచ్చిన విధానం చేసుకోవచ్చు. 2 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అయిపోతాయి. అందువల్ల నువ్వు మళ్ళీ ఇక్కడ డివిజన్ చేస్తుంది రైట్ సైడ్ మల్టిప్లికేషన్ చేయాలని నువ్వు ప్రాసెస్ ఏం లేదు, డైరెక్ట్ గా ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి, దీంట్లో g కూడా ఏమవుతుంది 1. అందువల్ల రైట్ సైడ్ తీసుకెళ్లి క్యాన్సిల్ చేయవలసిన ప్రాసెస్ లేదు, ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ దానికి వచ్చాక f డివైడెడ్ బై -25 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 25. ఇక్కడ 25 20 ఎంత అవుతుంది 1 టైం, కానీ 1 టైం లో ఏముంది ఇక్కడ సింబల్ మైనస్, అంటే మైనస్ అంటే ప్లస్ ఏమవుతుంది మైనస్. అందువల్ల ఏ ప్రాసెస్ చేసినా ఇబ్బంది లేదని చెప్పాను, మీకు వచ్చిన మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ అలవాటైన ప్రాసెస్ ఏంటి, ఇది డివిజన్ చేస్తుంది రైట్ సైడ్ అయితే ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి
25 1 jar 25 is divided by 25. 25 and answer 1 type. Therefore g is equal to 1. Another f is equal to minus 1 minus 25 1 jar 25 is divided by 25. 25 and answer 1 time. Therefore f is equal to value final value minus 1. అందువల్ల సెంటర్ వాల్యూలో మనకి g వాల్యూ 1 వచ్చింది, f వాల్యూ వచ్చింది, మైనస్ 1 వచ్చింది. ఇంకేం కావాలి? ఫైనల్ గా c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి గివెన్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం ఫార్మ్ చేసిన ఈక్వేషన్స్ అనే కదా. సెకండ్ ఈక్వేషన్ కి వెళ్ళండి సార్. చూడండి సబ్స్టిట్యూట్ ये values g comma f values in equation 2 ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అక్కడ ఈక్వేషన్ 2 నీకే వచ్చింది. ఈక్వేషన్ కూడా మనం తీసుకున్న ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం ఈక్వేషన్ 1 కి. ఈక్వేషన్ 1 కి 2 కామా మైనస్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి 4g minus 6f 4g minus 6f 2 కామా 3 కాబట్టి plus c plus 2 square plus 3 square ఎంత అవుతుంది 13 is equal to 0. ఇది ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఈక్వేషన్ లో లైన్ కదా, మరి లైన్ కాబట్టి లైన్ లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. మనకు కావాల్సిన gfc కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి అక్కడ ఏ ఈక్వేషన్ వస్తే స్టార్ట్ అవుతుంది, థర్డ్ ఈక్వేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఈక్వేషన్ వాల్యూ ఇది. వాల్యూ 1 రాయవలసిన పని లేదు, అంటే మీకు ఒకసారి ఐడియా ఉండాలని చెప్పి ఆ ఈక్వేషన్ రాశాను. దీంట్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. మన దగ్గర ఉన్న వాల్యూస్ 4 into g వాల్యూ ఎంత 1 minus 6 into f value minus 1 plus c plus 13 is equal to 0. ఇందులో 4 1 jar 4 minus into minus plus 6 plus c plus 13 is equal to 0. ఫైనల్ గా యాడింగ్ ఎంత అవుతుంది c plus ఇదేమో 4 plus 6 ఎంత 10 10 plus 13 ఎంత అవుతుంది 23 is equal to 0. c is కూడా ఎంత అవుతుంది minus 23. అగైన్ సబ్స్టిట్యూట్ ఏంటి ఈక్వేషన్ 1 g comma f comma c values in ఈక్వేషన్ మన రిక్వైర్డ్ ఈక్వేషన్ లో కావాలి. మన ఫైనల్ ఆన్సర్ ఏంటి సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి కాబట్టి g f వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, c వాల్యూ వచ్చింది. ఈ టోటల్ g f c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. కాబట్టి ఆ రిక్వైర్డ్ సర్కిల్ చూడండి సార్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 into g వాల్యూ ఎంత 1 into x 2 into f వాల్యూ ఎంత -1 into y plus c వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి -23 is equal to 0. ఫైనల్ గా వాల్యూ ఎంత వచ్చింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2 1 2 అంటే ఎంతది ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 into y 2y -23 is equal to 0. ఇది మన ఫైనల్ గా కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే చాలా ఇంపార్టెంట్ మోడల్ మనకి. అంటే పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఏ విధంగా ఇంపార్టెంట్, అలాగే 2 పాయింట్స్ కూడా పాస్ అయ్యి లైస్ ఆన్ ద సెంటర్ అని ఇచ్చిన ఈక్వేషన్ కూడా సేమ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇదే ప్రాసెస్ అలవాటు అయిందనుకోండి మీకు 3 పాయింట్స్ ఉన్నది కాన్ సైక్లిక్ చాలా ఇంపార్టెంట్. మనకి రిపీటెడ్ సమ్ ఏంటి కాన్ సైక్లిక్. ఆ కాన్ సైక్లిక్ కావాలంటే ఏం చేయాలి పాసింగ్ త్రూ 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అనదర్ పాయింట్ 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చాక 4th పాయింట్ నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఆన్సర్ ఎంత రావాలి 0 వస్తే. therefore given points are కాన్ సైక్లిక్. ఒకవేళ నాట్ ఇక్కడ 0 వచ్చింది therefore the given points are does not కాన్ సైక్లిక్. ఇంపార్టెంట్ మళ్ళీ చూడండి. మన నెక్స్ట్ ఇదే మోడల్ మనకి ఇంకా రామన్ 2 లో ఏ క్వశ్చన్ ఉంది, ఇంకా 4th క్వశ్చన్ ఉంది. ఇక్కడ చూడండి సార్ సేమ్ ప్రాసెస్ లో మనం ఇదే ప్రాసెస్ లో ఏం చేయొచ్చు. రామన్ 2 లో నేను 3rd క్వశ్చన్ చెప్పాను. 4th క్వశ్చన్ చూడండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x plus 3y -24 is equal to 0. చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువసారి కూడా రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఈ 4th క్వశ్చన్ రిపీట్ అయింది మనకి. అందులో ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనకి ట్రై చేస్తే వస్తుంది ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది
circle which is concentric with x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0 and passing through minus 2 comma 14. ఈ సమ్ రేపు ఆల్రెడీ చెప్పాను నేను ఎగ్జాంపుల్ సమ్స్ ఒకసారి ట్రై చేయండి, రాకపోతే రేపటి క్లాస్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో.